హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 222 ముగింపు భాగం. ఫ్రెండ్స్, మనోభిరాముడు స్టోరీ ఎండింగ్ ఎపిసోడ్ వచ్చేసింది. చాలా రోజులుగా ఈ స్టోరీని చాలా ఆదరిస్తున్నారు చాలా వరకు. మరి ముగింపు రైటర్ గారు ఎలా ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. మను చూపించే అంతులేని ప్రేమ, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తనని చూసుకుని పెంచిన తల్లిదండ్రుల సాంగత్యంలో కొద్ది కొద్దిగా రాధ, మీనాక్షి జ్ఞాపకాల నుండి దూరమవుతూ వస్తున్నాడు అభిరామ్. ఆ ఇంట్లో కాస్త సర్దుకున్నాక అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్ధమైన కిషోర్ శారదలను అభిరామ్ వెళ్లనివ్వలేదు. కూతురి ఇంట్లో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు బాబు. నా చెల్లెల్ని చూసుకుందామని ఆశగా వచ్చిన నాకు 10 రోజుల తన జ్ఞాపకాలతో పాటు అంతులేని బాధను మిగిల్చి నా నుండి శాశ్వతంగా వెళ్లిపోయింది మీనాక్షి. ఇంటి పరిస్థితులు సరిగ్గా లేవన్న కారణంగా ఇన్ని రోజులు ఆగిపోయాను. కానీ చూడండి మావయ్య గారు, మా అమ్మ నాకు అప్పగించిన బాధ్యతల్లో మీ ఇద్దరి బాధ్యత కూడా ఉంది. కొడుకుల్లేని మీకు ఆ లోటు తీర్చి జీవితాంతం తోడుగా ఉండమని మా అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందనే కాదు, మిమ్మల్ని విడిగా ఎక్కడో దూరంగా పెట్టడం నాకిష్టం లేదు. మీకు మాత్రం ఎవరున్నారు? ఇది మాత్రం మీ ఇల్లు కాదా? మీ ఇద్దరి కూతుర్లు ఇక్కడుంటే ఈ వయసులో మీరు ఒంటరిగా అక్కడ ఉండి ఏం చేస్తారు అని అభిరామ్ అడిగాడు. దానికి శారద, కొడుకుల్లేని వాళ్లకు ఈ బాధ తప్పదు నాయనా. అలాని కూతుర్లను ఇచ్చుకున్న చోట జీవితాంతం గడిపేస్తే చూసేవాళ్ళు ఎవరైనా మనల్ని కనిపెట్టుకుని చూస్తున్నారా శారదా? పెద్దబాబు చెప్పింది నిజం. మీ ఇద్దరు కూడా మాతోనే ఉండండి. పైగా మా వంశం అభివృద్ధి చెందడానికి 2 ఆడపిల్లల్నిచ్చారు. అలాంటి మిమ్మల్ని అని అరుంధతమ్మ చెప్పదవుతుంటే, అయ్యో అంత మాట అనకండమ్మా. గొప్ప మనసుతో నా కూతుర్లని గొప్పింటి కోడల్ని చేసుకున్నారు. అంతకుమించి మాకేం కావాలి? కానీ అంటూ కిషోర్ ఇబ్బంది పడ్డం చూసి ఆనంద భూపతి కలుగజేసుకుని, చూడండి బావగారు, అల్లుడింట్లో ఉండడం నీకు నామోషిగా అనిపించొచ్చు. కానీ నా 2 కొడుకులకి తండ్రి భరోసాతో పాటు వ్యాపారంలో మామయ్యగా మీ అనుభవం ఎంతో అవసరం. వ్యాపారంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచి చెడు చెప్పడానికి నాతో పాటు మీరు కూడా కావాలి. ఇంతమంది ఇంతగా అడుగుతున్నాం కదా, కాదనకండి అనడంతో మనస్విని కన్నీళ్లతో, ఇక్కడే ఉండండి నాన్న, మీరు వెళ్ళిపోతే మీరక్కడ ఎలా ఉంటారో ఏమోనని మాకు చాలా బెంగగా ఉంటుంది అని అంటే, అవునన్నా, అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. అంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరు ఒంటరిగా ఉంటే మేమిక్కడ మనశ్శాంతిగా ఉండలేం. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకండి అంది యశస్విని. రామ్ కూడా, ఇది మీ కూతుళ్లను ఇచ్చిన ఇల్లు కాకుండా మీ చెల్లెల్ని ఇచ్చిన ఇల్లనుకోండి మావయ్య. అలా చూస్తే ఈ ఇంట్లో మీకు కూడా హక్కుంది. మా మాట కాదనకుండా ఇక్కడే ఉండండి అని రామ్ కూడా ప్రాధేయపడ్డంతో అంతమంది మంచి మనుషుల మధ్య ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు కిషోర్. ఆ రోజు నుండి కిషోర్ శారదల కేర్ ఆఫ్ అడ్రస్ అభిరామ్ బంగ్లాగా మారిపోయింది. కాలం ఎవ్వరి కోసం ఆగదు. మనమెంత ఆపాలని చూసినా పరిగెడుతూనే ఉంటుంది. రాధ, మీనాక్షి వాళ్ళ జ్ఞాపకాల నుండి తేరుకోవడం కష్టమేమో కానీ అసాధ్యం మాత్రం కాదు. అలానే అనుకున్నంత తేలిక కాదు. అయితే బాధలో ఉన్న అతన్ని పసిపాపలా లాలిస్తూ అంతులేని ప్రేమని పంచిన మను సాంగత్యంలో, కన్నవాళ్ల కంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పాలనలో అందరి కుటుంబ సభ్యులు తనకి తోడుగా ఉండగా ఆ బాధ నుండి కొద్ది కొద్దిగా తేరుకున్నాడు అభిరామకృష్ణ. ఎప్పుడు వ్యాపారంలో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండే SCR కంపెనీ ఇప్పుడు ఆనంద్ కిషోర్ల అనుభవం కూడా తోడై ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని నెంబర్ 1 పొజిషన్కి ఎదిగింది. 2 సంవత్సరాల తరువాత నిండు నెలలతో ఇంట్లో తిరుగుతున్నారు మను, యశులు. అక్క, వీళ్ళకసలు కొంచెమైనా బుద్ధుందా? ఇంట్లో పిల్లలు కడుపుతో ఉంటే ఇద్దరు ఆఫీసులు, మీటింగ్లు అంటూ రన్నింగ్ రేసులు చేసి వెళ్తున్నారు అని యశు కోపంగా అంటుంటే, పోన్లే యశు, వాళ్ళేం చేసినా మన కోసం, మన పిల్లల కోసమే కదా. నువ్వొకదానివి, వాళ్ళనెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటావు. సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి నీకోసం కాఫీ తీసుకొస్తా. నువ్వొకదానివి, వాళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటావు. సరే నువ్వు కూర్చో, నేను వెళ్ళి నీకోసం కాఫీ తీసుకొస్తా. మరేం పర్లేదు, నువ్వు కూర్చోవే, నేను వెళ్ళి తీసుకొస్తానంటూ నెమ్మదిగా మను వెళ్తుంటే, కాఫీ తీసుకుని వస్తున్న మనుకి ఉన్నట్టుండి నడుము నొప్పి మొదలవడంతో కాఫీ ట్రేని కింద పడలేసి
అరుస్తూ కడుపు పట్టుకొని కింద కూర్చుండిపోయింది. అక్కా, ఏమైంది అంటూ కంగారుగా వచ్చిన మను అందర్నీ కేకేయగానే అందరూ పరుగు పరుగున వచ్చారు. నొప్పులు మొదలైనట్టున్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ అరుంధతమ్మ తొందర చేయడంతో మనుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆఫీస్లో మీటింగ్లో ఉన్న అభికి మనుకి పెయిన్స్ వస్తున్నట్టుగా తెలియడంతో పరుగు పరుగున రామ్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. మను పడుతున్న ప్రసవ వేదన చూసి అప్పటికే టెన్షన్ మొదలైన యశుకి తెలియకుండానే ఒళ్లంతా చెమటలు పట్టేసి తనకు కూడా లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదేంటి, అక్క చెల్లెలిద్దరూ ఒకేసారి పిల్లల్ని కనాలనుకున్నారా ఏంటి అని కంగారు పడుతూ యశుని కూడా అదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులంతా. ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలిసి అక్కడే అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడే 9th మంత్ స్టార్టింగ్లో ఉన్న వైశ్యుని కూడా తీసుకుని హాస్పిటల్కి చేరుకున్నాడు ప్రమోద్. రేయ్, తన్నెందుగా తీసుకొచ్చావు అని కంగారుగా అడిగాడు రామ్. ఈరోజే తనకు కూడా చేయిస్తున్నా అన్నాడు ప్రమోద్. అందరూ షాక్గా ఏంటి అంటే, అవునరా, తనకెటు నార్మల్ డెలివరీ అవ్వదని ముందే చెప్పేశారు. అదేదో 3 పిల్లలు ఒకే రోజు పుడితే చాలా బాగుంటుంది కదా, అందుకే ఈ రోజే ప్లాన్ చేశాను అంటూ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేయగానే వైషుని డ్రెస్ చేయించేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిపోయారు. అరగంట తర్వాత మను గదిలో నుండి పసికందు ఏడుపు వినిపించడంతో అందరి సంతోషాలు అంబరాన్నట్టాయి. 10 నిమిషాలకి మీ బాబుకు బాబు పుట్టాడంటూ ఒక నర్స్ బాబును తీసుకొచ్చి ఇవ్వగానే అచ్చం ముద్దుగా బొద్దుగా అభిపోలికలతో ఉన్న ఆ పసికందుని చూడగానే అందరి సంతోషం అంతా ఇంతా కాదు. రే పొద్దోడా, అచ్చం నీ పోలికేరా అని అరుంధతమ్మ అంటే, అవునన్నయ్య, బాబు నీలానే ఉన్నాడు. రామ్, నీకైనా ఆడపిల్ల పుడితే బాగుండ్రా అని ఆనంద్ అంటుండగానే యశు గదిలో నుండి చిన్నారి ఏడుపులు వినిపించాయి. కాని పుట్టిందెవరో తెలియక చూస్తుంటే మీకు కూడా బాబీ పుట్టారండి అంటూ బాబుని తీసుకొచ్చి రామ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది నర్స్. ఒక్కరికైనా పాప పుడితే బాగుండన్నయ్యా అని రామ్ దిగాలుగా అంటుంటే నవ్వి, పోనీలేరా, మనిద్దర్లా వీళ్ళిద్దరు కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు అంటుండగానే వైశ్యుకి కూడా సిజేరియన్ కంప్లీట్ అవ్వడంతో కనీసం తనకైనా పాప పుడుతుందేమోనని ఆశపడ్డ అందరికీ నిరాశని మిగిలిస్తూ బాబుని తీసుకొచ్చి ప్రమోద్ చేతుల్లో పెట్టి వెళ్ళింది నర్స్. రేయ్, మన ముగ్గురులా వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు అని ప్రమోద్ అంటుంటే, అవును, కానీ రాత కూడా ఉండుంటే బాగుండు అని అభిరామ్ అంటుండగానే మను రూంలో నుండి సడన్ గా మరో పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అందరూ ఏం అర్థం కాక ముఖాలు చూసుకున్నారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అభిరామ్, మీకు కవల పిల్లలు. అందరికీ సంతోషంతో నోట్లో మాట కూడా రాలేదు. అభిరామ్ మాత్రం, కానీ ట్విన్స్ అయితే నాకు ముందే లాస్ట్ మినిట్లో ఏదైనా ప్రాబ్లం అయితే మీరు హోప్స్ పెట్టుకుంటారేమోనని నేనే చెప్పలేదు, బట్ ఈ విషయం నాకు ముందే తెలుసు అంది డాక్టర్. ఒక్క క్షణం సంతోషపడినా వెంటనే మను బానే ఉందా? డోంట్ వరీ, షీఈస్ ఫైన్ అంటే, ఇదిగో డాక్టర్ అమ్మా, నాకు ఇప్పటికే 3 మనవళ్ళొచ్చారు, కనీసం ఆ వచ్చిందైనా ఈసారి మనవరాలు, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, పాపని మీకు అప్పగిస్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది డాక్టర్. డబుల్ కంగ్రాచులేషన్స్ అన్నయ్యా అంటూ అందరూ సంబరాలు చేసుకుంటుంటే, ఒకవేళ ఆ పాప అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు అభిరామ్. ఆగకుండా వినిపిస్తున్న పాప ఏడుపుకి ఏమైందోనని అందరికీ కంగారు మొదలైంది. కంగారుగా డాక్టర్ నర్సులు కూడా పాపని బయటికి తీసుకొచ్చారు. ఏమైంది డాక్టర్, పాప ఎందుకు ఏడుస్తుంది? తెలీదు మిస్టర్ అభి, పాప ఎంతకీ ఏడుపు ఆపడం లేదు అంటుంటే బాబుని అభిరామ్ చేతుల్లోకి తీసుకోగానే అంతవరకు గుక్కపట్టి ఏడ్చిన పాప ఒక్కసారిగా ఏడుపు ఆపేసి నవ్వుతూ అభిని చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఇవ్వన్నయ్యా అంటూ మళ్లీ పాపని రామ్ తీసుకోగానే టాప్ లేచిపోయేలా ఏడుపు మొదలుపెట్టింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఎంత ఎత్తుకున్నా ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో మళ్లీ అభిరామ్ ఒళ్ళోకి తీసుకోగానే ఏడుపు ఆపి చూస్తుంది పాప. అభిరామ్ కన్నీళ్లతో రాధా అనగానే నవ్వుతూ చూస్తుంది ఆ పాప. పాప నుదుటి మీద ముద్దు పెట్టుకోగానే తన చిన్ని చేతులతో అభి ముఖం మీద తడుముతుంది చిన్నారి రాధ. నాకోసం మళ్లీ వచ్చావా రాధా? నాకు తెలుసు, నన్ను చూడకుండా నువ్వుండలేవు అని అభిరామ్ భారంగా చెప్తుంటే అంటూ కాళ్లతో అభి గుండెల మీద తంతుంది. అపురూపంగా పాప కాళ్లని పెదవులకి ఆనించుకున్నాడు అభిరామ్. తను రాధేనని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. తమ కూతురు 2 ఏళ్ల తర్వాత మళ్లీ తమ ముందుకు వచ్చిందన్న ఆనందం శర్మ కౌసల్యల కళ్లల్లో కనిపిస్తుంటే అపురూపంగా పాపని చూస్తున్నారు. తనకి కవలలు పిట్టలు పుట్టారని తెలిసి ఎంతో సంతోషించింది మను. అయితే బాబు ఎప్పుడూ తనని అంటిపెట్టుకుని ఉన్నా పాప మాత్రం పాలు తాగే వరకు మాత్రమే తన దగ్గరుంటుంది. ఆ తర్వాత క్షణం కూడా ఎవ్వరి దగ్గర ఉండదు. అభి ఎత్తుకునే వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఆఖరికి నిద్రపోవడం కూడా అభి గుండెల మీదే.
ముగ్గురు తల్లుల మధ్య నలుగురు పిల్లలు అల్లారు ముద్దులుగా పెరుగుతున్నారు. నలుగురిలో పాప మాత్రం అందరికీ అపురూపమే. లేక పుట్టిన ఆడపిల్ల కావడంతో ఇంట్లో అందరికీ తను బంగారు తల్లే. కాని ఎవరు ఎత్తుకుందామన్నా వాళ్ళ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండదు. కేవలం తన తండ్రిది మాత్రమే తనకు కావాలి, ఇంకెవ్వరూ వద్దు. చూస్తుండగానే బారసాల కార్యక్రమం రావడంతో అభి రామ్ల కొడుకులకి అద్వైత్ రామ్ అని, యశు రామ్ల కొడుక్కి అదిత్ రామ్ అని పేరు పెడితే ప్రమోద్ వైశాలిల కొడుక్కి ప్రశాంత్ అని పేరు పెట్టారు. మను, పాపకి ఏ పేరు పెడుతున్నారు అని గాయత్రి అడిగితే, తెలీదత్తయ్యా, ఆయన రాధ కదా, ఆ పేరే పెడతారేమో అని ఓరగా చూస్తూ చెప్పింది మను. అవునా, పేరు రాధ పేరే పెడుతున్నావా బాబూ అని అడిగాడు కిషోర్. నవ్వి, లేదు మావయ్య, ఈ రాధ నా రాధ. రాధకి నేనంటే ప్రాణం, అందుకే మళ్ళీ నాకోసం తిరిగొచ్చింది. కాని నాకు మను అంటే ప్రాణం. తన నుండే ఈ రాధ బయటకొచ్చింది. అందుకని మా ముగ్గురి పేర్లు కలిసేలా నా పాపకి అమైరా అని పేరు పెడుతున్నాను అనగానే, రాధ గురించి ఎంత తెలిసినా ఎక్కడో చిన్ని స్వార్థం తన భర్త మనసులో ఎప్పుడూ తనే ఉండాలని. కాని ఇప్పుడు అభి తన పేరుని కూడా జతచేసి అమైరా అని పేరు పెట్టడంతో మను ఆనందానికి హద్దే లేదు. కాకపోతే పాప పుట్టిన తర్వాత అభికి లోకమంతా పాపే అయిపోయింది. పాపని గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతుంటే బాబుని ఎత్తుకుని బయటికి మరోవైపు కూర్చుంది మను. మైరా, డాడీ నీకు కథ చెప్తాడు, వింటావా అంటే, దానికింకా సంవత్సరం కూడా రాలేదు, ఆ వయసుకే కథలా అని ఉడుక్కుంటూ అడిగింది మను. నా కూతురికి నేను కథ చెప్తే నీకేంటి బాధ? కూతురు పుట్టినప్పటి నుండి కనీసం నేను కనపడ్డమే లేదు కదా నీకు, అందుకని. నవ్వుతూ, ఏంటి? ఎంతైనా నీకు రాధ తర్వాతే ఎవరైనా. తను తిరిగి రాగానే నన్ను పూర్తిగా మర్చిపోయావు అంటే నవ్వుతూ చేయి పట్టుకుని ఇలరా అనడంతో బుంగమూతి పెట్టుకుని తన దగ్గరికి వచ్చి కూర్చుంది మను. చూడు, నాకు నిజంగానే రాధంటే ఇష్టం, అలానే నువ్వంటే ప్రాణం. నా లైఫ్లో ఇద్దరమ్మల తర్వాత అంత దగ్గరగా వచ్చింది మీ ఇద్దరే. అందుకే మీ ఇద్దరి పేర్లు కలిసేలా అమైరా అని పేరు పెట్టాను. నిన్ను మర్చిపోతే నీ పేరు కలిసేలా ఎందుకు పెడతాను? నవ్వుని పెదవుల మధ్య దాచేస్తూ, కాని ఎంతసేపునా పాపని బాగా చూసుకుంటున్నావు, నన్ను బాబుని అసలు పట్టించుకోవట్లేదు. వీడు నీ మీద అలిగాడు కూడా. నవ్వి పాపని నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చి బాబుని ఎత్తుకోగానే, వీడు నాకు జిరాక్స్ కాపీ, ఆటిట్యూడ్ చూపించడమే తప్ప అలగడం తెలీదు. పెద్ద గొప్పేలే, కాని అప్పుడప్పుడు వీడితో కూడా టైం స్పెండ్ చేయి అభి అని చెప్పి వెళ్లపోతుంటే తన చీర చెంగు పట్టుకున్నాడు అభిరామ్. భుజం మీదగా తల తిప్పి కళ్లను టపటప ఆడించింది. నిజం చెప్పు, నా మీద అలిగింది వీడా నువ్వా? ఏమో అని వెళ్లబోతుంటే గట్టిగా చెంగులాగడంతో ఫోర్సుగా వచ్చి అభిరామ్ ఒళ్ళో పడింది మను. ఏంటిది? ఒక చేత్తో బాబునెత్తుకునే తన నడుం మీద నిమురుతూ, మన మధ్య చాలా గ్యాప్ వచ్చిందే, ఒళ్లంతా వేడిగా ఉంది. అవునా, అయితే చల్లగా జ్యూస్ తాగు, తగ్గుతుంది. చల్లటి నీ లిప్సుండగా వేరే జ్యూస్ ఎందుకు అంటూ ఆర్తిగా వాటిని అందుకోబోతుంటే కేర్మంటూ లేచేసింది పాప. ఉక్రోషంగా, నీ రాధ నువ్వు నాతో కాస్త చనువుగా ఉన్నా చూడలేదు అంటూ బాల్కనీలోకి వెళ్లగానే పాపని పడుకోబెట్టి, ఏంటి రాధా ఇది? మమ్మీకి చూసావా ఎంత కోపం వచ్చిందో? నీకు తమ్ముడో చెల్లెలో కావాలంటే మమ్మీతో మనకి చాలా పనుంది. నీకు డాడీ అంటే చాలా ఇష్టం కదా, అల్లరి చేయకుండా నిద్రపోవాలి, ఓకేనా అంటుంటే నవ్వుతుంది పాప. నా రాధ బంగారం అంటూ ముద్దు పెట్టి కాసేపు జోకొట్టగానే వెంటనే నిద్రపోయింది. ఇద్దరికీ ముద్దులు పెట్టి వాళ్ళు కింద పడకుండా పిల్లోస్ అడ్జస్ట్ చేసి బాల్కనీలోకి వెళ్లగానే అభిరామ్ని చూసి వాలుజడని ముందుకేసి కోపంగా ఓ పిల్లర్కి ఆనుకుని నిలబడింది మను. తన వెనుకగా వెళ్లి గట్టిగా హక్ చేసుకుని, సారీ బంగారం అంటూ మెడమీద తడిముద్దులు అద్దుతుంటే, ఏమక్కర్లేదు పో, నీకెంతసేపు నీ కూతురే కావాలి అంటూ అభిరామ్ని నెట్టేసి రైలింగ్కి ఆనుకుని నిలబడింది మను. సారీ చెప్తున్నానుగా బంగారం, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి. అయినా నువ్వు లేకుండా పాపెలా వచ్చిందే? నీ మీద ప్రేమ తగ్గిపోవడానికి. నువ్వు ఎప్పుడూ నా మనువే, నేనెప్పుడూ నీ మనోభిరాముడినే అంటూ కొద్దిగా తనని ఆక్రమించుకుంటూ తేనెలూరే ఆమె అధరాలను అందుకోగానే చాలా రోజుల తర్వాత అభిప్రేమని ఆస్వాదిస్తున్న మను తనువు మనసు రెండూ పులకరించిపోతుంటే అభిరామ్ కౌగిట్లో ఎమిడిపోయింది మను. వెన్నెల కాంతిలో గండు తుమ్మెదలా మారి జవ్వని సోయగాలను జుర్రుకుంటూ మరో మధురమైన రాత్రిని వాళ్ల ప్రేమ పుస్తకంలో పొందుపరుచుకుంటూ ఉయ్యాల్లో ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోయారు మనోభిరాములు. గంట తర్వాత అభిరామ్ గుండెల మీద వెంట్రుకలు లాగుతూ, అభి,
నీ ప్రేమ నాకెప్పుడూ ఇలానే ఉంటుంది కదా. నవ్వుతూ, ఏ మళ్ళీ నా పాత జీవితంలోకి వెళ్తానని భయంగా ఉందా అని అడిగాడు అభి. ఛీ, అదేం కాదు. నా అభిరాముడు ఎప్పుడూ ఏకపత్ని వ్రతుడే. అవును, నీ కూతురేంటి ఇంతసేపు నువ్వు నా దగ్గరగా ఉన్నా లేవలేదు? నా కూతురు కదా, అందుకే అప్పుడే లేవదు. నీకు మాత్రం ఈరోజు నిద్ర అనేది ఉండదు అంటూ ఫోర్స్గా ఆమెను చుట్టేసి మరోసారి తనని ఆక్రమించుకోవడానికి సిద్ధమయ్యాడు అభిరామ్. నలుగురు పిల్లల అల్లరితో వాళ్లను భరిస్తున్న పెద్దవాళ్ల ఓపికతో కాలగర్భంలో మరో 4 ఏళ్లు గడిచిపోయాయి. 4 సంవత్సరాల తర్వాత ఎల్లో టీషర్ట్, బ్లూ స్కర్ట్ వేసుకుని తన సైజున్న టెడ్డీబేర్ని చంకలో పెట్టుకుని కృష్ణా కృష్ణా అంటూ రామ్ మాన్షన్ మొత్తం తిరుగుతుంది 4 ఏళ్ల అమైరా. ఏ పిల్ల పిశాచి, ఎన్నిసార్లు చెప్పాను నీకు మా అన్నయ్యని పేరు పెట్టి పిలవద్దని, నాన్న అని పిలవమని చెప్పానా అని రామ్ చిరు కోపంగా అరుస్తుంటే, నో నాన్న, కృష్ణ. తప్పమ్మా, నాన్నని అలా పిలవకూడదు అంది యశు. నో మమ్మీ, నేను అలానే పిలుస్తా. వేర్ ఈజ్ కృష్ణ? నువ్వెంత చెప్పినా తను నాన్న అని పిలవదు, కృష్ణ అనే అంటుంది కదా చిట్టి తల్లి అంటూ అమైరాని ఆనంద్ దగ్గరికి తీసుకుంటే, ఎస్ తాత అంటుండగానే మైరా అంటూ పైనుండి అభిరామ్ పిలవడంతో కృష్ణ అంటూ పరుగు పరుగున వెళ్లి అభిరామ్ 2 చేతుల్లో వాలిపోయింది అమైరా. చూడు కృష్ణ, నిన్ను నాన్న అనాలి అంట. నో నాన్న, ఓన్లీ కృష్ణ కదా. అవును, ఓన్లీ కృష్ణ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే కిచెన్లో నుండి వస్తున్న మను, ఏంటభి ఇది, కూతురితో ఎవరైనా పేరు పెట్టి పిలిపించుకుంటారా అంది. యూ మమ్మా షటప్, నువ్వు కృష్ణని అభి అని పిలుస్తావు, అందుకే నేను కృష్ణ అంట. తల మీద చిన్నగా ముట్టి, అంటే నేను నువ్వు ఒకటా? నేను మీ మమ్మీని, నా ప్లేస్ ఎప్పుడు మీ డాడీ పక్కనే, కాబట్టి నేను అభి అంట. నువ్వలా అనకూడదు, నీకు డాడీ కదా. నో, ఇట్ ఈజ్ మై ప్లేస్ అంటూ అభిరామ్ని గట్టిగా చుట్టుకొని నేను కృష్ణ అనే అంట. ఓకే కృష్ణ? ఓకే బంగారం, నువ్వెలా అంటే అలా. ఇంతకీ అన్నయ్య లేరి? ఏడుపు గొంతుతో, వాళ్ళు ఆడుకోవట్లేదు కృష్ణ. ఎందుకు బంగారం? ఏముంది, నీ కూతురేమైనా తక్కువదనుకున్నావా, గిల్లి జోలపాడే రకం అని అరుంధతమ్మ అంటే, యూ షటప్ గ్రానీ, నేనేం చేయలేదు, వాళ్లే ఆడుకోవట్లేదు అంది పాప. ఇంతలో అద్వైత్, అదిత్, ప్రశాంత్ ముగ్గురు లోపలికి రావడంతో, అద్వైత్, ఏంటి చెల్లిని ఆడించుకోవట్లేదా అని అడిగాడు అభి. తను వినట్లేదు డాడీ, తను చెప్పిందే చెయ్యాలంటుంది, మా ముగ్గురిని కొడుతుంది, మా బొమ్మలు కూడా లాక్కుని స్విమ్మింగ్ పూల్లో పడేసింది. అవును మావయ్య, నీకు చెప్తామంటే నేనే కృష్ణకి చెప్తానంటూ అదే కొట్టి అదే పరిగెత్తుకుంటూ వచ్చిందంటూ కంప్లైంట్ చెప్పాడు ప్రశాంత్. అవునా మైరా? నో కృష్ణ, వాళ్ళే నేను చెప్పినట్టు చేయట్లేదు. నేను చెప్పానా నీ కూతుర్ది తక్కువది కాదని? పాపం, వాళ్ళు అమాయకులు, ఇది మాత్రమే ఆడిస్తుంది. నవ్వి, మైరా తప్పు, అలా చేయకూడదు. మీ నలుగురు ఎప్పుడూ కలిసే ఉండాలి, కలిసే ఆడుకోవాలి. డాడీ మాట వింటావు కదా. బుంగమూతి పెట్టుకొని సరేనంటే, గుడ్ గర్ల్, వెళ్ళండి, వెళ్ళి అందరూ ఆడుకోండి అనడంతో నలుగురు గార్డెన్లోకి వెళ్లారు. డౌటే లేదురా, ఇది ఖచ్చితంగా రాధే, అన్నిట్లోనూ తనదే పై చేయి, నీ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వదు అన్నాడు ప్రమోద్. అవును, నా రాధ చాలా మొండిది, కానీ ఈ కృష్ణ చెప్తే వింటుంది అని. అవును, ముంబై నుండి ఫారెన్ డెలిగేట్స్ వచ్చారా? కాకపోతే మనకెక్కువ టైం లేదు కదా, అందుకే ఆఫీసులో కాకుండా మీటింగ్ మన మహల్లోనే అరేంజ్ చేశాననగానే, ఓకే రామ్, మనం ప్రిపేర్ చేసిన డేటా మొత్తం నీ దగ్గర ఉంది కదా అని అడిగాడు అభి. ఉందన్నయ్యా అంటుండగానే ఫారిన్ డెలిగేట్స్ అందరూ లోపలికొచ్చారు. వాళ్లతో పాటు ఒకప్పటి తన బిజినెస్ పార్ట్నర్ అయిన సుజీ కూడా రావడంతో, హే అభి, సుజీ నువ్వేంటిక్కడ, ఎలా ఉన్నావు అని అడిగాడు అభిరామ్. నవ్వుతూ అభిని హక్ చేసుకుని, ఫైన్ అభి, హవ్ యూ? యా ఫైన్, నువ్వేంటి మళ్ళీ ఇక్కడ ఇన్నేళ్ల తర్వాత? నీ కంపెనీతో విడిపోయాక నా కంపెనీ చాలా లాస్లోకి వెళ్ళింది, దాంతో వీళ్లతో నా కంపెనీని టైఅప్ చేశాను. ఓ అలాగా, నీకు పిల్లలని విన్నాను. అప్పటికంటే ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపిస్తున్నావు, రోజు రోజుకి నీ అందం పెరుగుతుందభి. థ్యాంక్ యూ అని అందర్నీ కూర్చోమని సీట్ చూపించి మీటింగ్ స్టార్ట్ చేశారు. కిచెన్లో నుండి సుజీ గొంతు విని బయటికి చూసిన మనుకి తనని పోల్చుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. పెళ్లైన కొత్తల్లో ఒకసారి ఇంటికి వచ్చి అభితో కాసేపు మాట్లాడి తనని కోపంగా చూస్తూ వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య అప్పటి పరిచయం ఏంటో తనకి బాగా తెలుసు. ఆ రోజు జరిగింది గుర్తొచ్చి నవ్వుకొని తన పనిలో పడింది మను. గంట తర్వాత మీటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడంతో అందరూ వెళ్ళిపోతుంటే, అభి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని సుజీ అనడంతో, ప్లీజ్ కమ్
అంటూ గార్డెన్లోకి తీసుకెళ్లాడు అభిరామ్. ఏమైంది? ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ కావాలా? కావాలి, కానీ ఫైనాన్షియల్గా కాదు. మరి? నవ్వుతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుని, ఐ వాంట్ యు అభి, ఎన్నేళ్లైందో నిన్ను మీటై అంటుంటే విసుగ్గా తనని దూరం జరిపి, నేనీ అలవాట్లను మానేశాను సుజీ అన్నాడు. తన మెడ చుట్టూ చేతులేసి అతని చేతులని తన నడుం చుట్టూ వేసుకుని, ఎందుకని? పెళ్ళైతే అన్నీ మానేయాలని ఉందా అని అడుగుతుంటే, సరిగ్గా అప్పుడే హైడ్ అండ్ సిక్ ఆడుకుంటూ చెట్ల మధ్య దాక్కోడానికి వచ్చిన మైరా అభిరామ్ కవిగిట్లో ఉన్న సుజీని చూసి కంటి నిండా నీళ్లతో కోపంగా దగ్గరకొచ్చి విసురుగా తనని తోసేసింది. ఏమరపాటుగా ఉన్న సుజీ కింద పడబోయి తేరుకొని, అభి, ఎవరి పాప అంటే, మై డాడీ, డోంట్ కాల్ అభి అని సీరియస్గా చెప్పింది అమైరా. నవ్వుతూ, నా అమైరా అని నా కూతురు అన్నాడు అభిరామ్. అలాగా, పాప చాలా ముద్దుగా ఉంది అంటూ తన బుగ్గలు పట్టుకోబోతుంటే ఆ చేతిని గట్టిగా తోసేసి, యూ బ్యాడ్, మా డాడీ దగ్గరికి రావద్దు అంది. నవ్వి అభిరామ్ పక్కన నిలబడి, మీ డాడీ నాకు చాలా రోజుల నుండి తెలుసు అని అంది సుజీ. కోపంగా అభిరామ్ ఒళ్ళో నుండి కిందకి దిగి, మమ్మా మమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లగానే, నీ కూతురు నీలాగే చాలా రఫ్గా ఉంది అభి అంది సుజీ. ఎప్పుడూ లేంది పాప ఏడుస్తూ రావడంతో మను కంగారుగా, మైరా, ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు అని అడిగింది. యూ కమ్ అమ్మా అంటూ తనని లాక్కెళ్తుంటే, ఎక్కడికమ్మా? కమ్ అమ్మా, రా అంటూ తీసుకెళ్తుంది మనుని అమైరా. ఎప్పుడూ అంతలా ఏడవని పాప ఈరోజు ఏడుస్తూ మనుని తీసుకెళ్తుంటే ఏం జరిగిందో అర్థం కాక వెనకే వెళ్లారు ఇంట్లో వాళ్ళంతా. కమ్ అమ్మా అంటూ అభి దగ్గరికి తీసుకెళ్లి మనుని అభికి ఆనుకున్నట్టే పక్కన నిలబెట్టి, మై మమ్మ, ఇది మమ్మ ప్లేస్. అభి ఒళ్ళో చేరి, ఇది నా ప్లేస్, నువ్వు పో, యూ బ్యాడ్ గర్ల్ అని గట్టిగా అరుస్తుంటే మను నవ్వుతూ, మైరా, ఇది నా ప్లేసా? ఎస్ మమ్మా, ఇది నీ ప్లేస్, నీ పక్కన ఎవరు కూర్చోకూడదు, కృష్ణ పక్కన ఎప్పుడు నువ్వే, ఇక్కడ నేను అంటూ అభిరామ్ని చుట్టేసుకుంది. మను కన్నీళ్లతో కూతుర్నెత్తుకొని ముద్దులు పెడుతూ, నా బంగారు తల్లి, డాడీ పక్కన నన్ను తప్ప ఎవ్వరినీ చేరనివ్వవు కదా? హా, ఇది నా ప్లేస్, బ్యాడ్ ఆంటీ కమ్ మమ్మా, కృష్ణ బ్యాడ్ ఆంటీని పొమ్మని చెప్పు అని ఏడుస్తుంటే, బంగారం, ఏడవకూడదు, చూడు, నా పక్కన ఎప్పుడు మీ మమ్మీనే ఉంటుంది, మీ మమ్మని తప్ప ఇంకెవ్వరినీ రానివ్వను అంటూ తనని గుండెలకి హత్తుకుంటూ, అలానే ఇదెప్పుడూ నీ ప్లేసే, సరేనా అని గుండెలకి హత్తుకున్నాడు. మనుని చూస్తూ, నా పాత జీవితంలోకి పొరపాటున కూడా వెళ్ళను మను, ఈ జన్మకి నువ్వు మాత్రమే చాలు అని మను మీద ముద్దు పెట్టాడు అభిరామ్. హలో సుజీ మేడం, మా అన్నయ్య ఒకప్పటి నవమన్మధుడు కాదు, ఇప్పటి రాముడు, పొరపాటున కూడా వాళ్ల మధ్యలోకి దూరాలని ట్రై చేయకు, చేశావా అదిగో మా రాధమ్మ భద్రకాళిలా మారుతుంది, ఇక దయచేయి అని రామ్ అంటే ముఖం తిప్పుకుంటూ వెళ్లిపోయింది సుజీ. అక్కడి ఫారెన్ డెలిగేట్స్ లో ఒకరు మిస్టర్ రామ్లను చూస్తూ, బోత్ ఆఫ్ యూ వెరీ లక్కీ పర్సన్స్, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ విత్ యూ పర్మిషన్ కెన్ ఐ టేక్ ఏ ఫోటో అంటుంటే నవ్వుతూ తల్లిపాడు అభిరామ్. థ్యాంక్ యూ అభి, మీ ఫ్యామిలీ అంతా ఇలా కూర్చోండి అనడంతో అరుంధతమ్మ సోఫా మధ్యలో కూర్చుంటే ఒకవైపు ఆనంద్ గాయత్రి, మరోవైపు కిషోర్ శారద కూర్చోగా వెనుక వైపు 3 జంటలు నిలబడ్డారు. 4 పిల్లలు పెద్దవాళ్ల ఒళ్ళో కూర్చోగా స్మైల్ ప్లీజ్ అనగానే అందరూ వాళ్ల భార్యల మీద చెయ్యి వేయగానే ఆ ఫోటో క్లిక్ మనిపించాడు ఆ ఫారినర్. ముందు తరాల్లో కూడా ఆ కుటుంబం ఎప్పుడూ ఇలానే ఐకమత్యంతో కలుసుండాలని మనం కూడా కోరుకుందాం. ఇక్కడితో ఈ కథ సమాప్తం. కింద రైటర్ గారు డిస్క్లైమర్ మళ్ళీ ఇచ్చారండి, స్టోరీస్ చాలా మంది కాపీ చేస్తున్నారుగా, అది కూడా వినేద్దాం. ముందుగా ఈ స్టోరీకి కాపీరైట్స్ వర్తిస్తాయి, ఇది కేవలం చదవడానికి మాత్రమే, అంతేకాని అనుమతి లేకుండా యూట్యూబ్లో కానీ మరే ఇతర సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేయడానికి కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా అది చట్టరీత్యా నేరం. నా పర్మిషన్ లేకుండా అలా చేసిన వాళ్ల మీద రిపోర్ట్ చేయడమే కాకుండా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, అంటే డైరెక్ట్ గా లీగల్ నోటీస్ పంపించడం జరుగుతుంది. కనుక దయచేసి అలాంటి పనులు చేయొద్దని మనవి. ఇలా రైటర్ గారు ముందే డిస్క్లైమర్ ఇచ్చారు కాబట్టి దయచేసి ఎవరు అలాంటి పనులు చేయకండి. అలానే ఇక స్టోరీ గురించి కూడా రైటర్ గారు చిన్న పాయింట్స్ మెన్షన్ చేశాడు, అదేంటో చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, సమాప్తం అనే వర్డ్ నన్నెప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది, కానీ కథకి ముగింపు తప్పదు. ఈ స్టోరీ మీకు మొదటి నుండి ఎలా అనిపించిందో నాకు పెద్ద కామెంట్స్ పెడితే నేను చాలా సంతోషిస్తాను. ఈ కథని మొదటి నుండి నేను ఊహించని విధంగా రిసీవ్ చేసుకుని కామెంట్స్ తోనూ కాయిన్స్ తోనూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి
ధన్యవాదాలు చెప్తూ మీ అభిమానం ఎప్పుడూ ఇలానే కోరుకుండాలని కోరుకుంటూ మీ శ్రీధర్. విన్నారు కదా ఫ్రెండ్స్, రైటర్ గారు ఏం చెప్తున్నారు. రైటర్ గారే కాదు, ఈ కథని ఇన్ని రోజులుగా మనోభిరాముడు స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా స్టోరీని రిసీవ్ చేసుకున్నారండి. అలానే నెక్స్ట్ శ్రీధర్ గారు రాసినటువంటి మరో అద్భుతమైన కథతో మీ ముందుకు రాబోతున్నాను. అది దీనికంటే ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. కాకపోతే స్టార్టింగ్ లో చూసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయిపోయే కొద్దీ స్టోరీ చాలా బాగుంది అంటున్నారు. కానీ మీరు పెట్టే నెగిటివ్ పాయింట్ నాకైతే చాలా బాధగా ఉంటుందండి. అది అసలు స్టోరీ కొంచెం కూడా అవ్వకుండా జడ్జ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. సో అలాంటి పనులు చేయకండి. అలానే ఫ్రెండ్స్, ఎందుకో తెలియదు కానీ కాపీ చేస్తున్న స్టోరీలకి వ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగా ఉంటున్నాయి. డైరెక్ట్ గా శ్రీధర్ గారే మనకి అప్లోడ్ చేస్తున్న స్టోరీస్ ని ఎందుకు ఎవరు పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదు, ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదండి. దయచేసి స్టోరీస్ నచ్చినట్లయితే ఇంకెవరికైనా షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకెవరితోనైనా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. దానివల్ల మన ఛానల్కి వ్యూస్ పెరిగే ఛానల్స్ ఉంది. అలానే మంచి స్టోరీస్ని ఎప్పుడూ కూడా అందరూ ఆదరిస్తారు. శ్రీధర్ గారి స్టోరీస్ వే ఆఫ్ ఆయన రాసే రైటింగ్ ఎలా ఉంటుందో మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి స్టోరీస్ నచ్చిన వాళ్ళు దయచేసి ఫాలో అవ్వండి కండి. అలానే ఇప్పటి వరకు సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకోండి. దానివల్ల మీకు నెక్స్ట్ రాబోయే స్టోరీ వెంటనే ముందొచ్చేస్తుంది. స్టోరీని ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.